అంతా అది చేసింది. ఆ 3 నెలల్లో నన్ను ఎంత చేసింది తెలుసా సార్? మా బావ, నేను తాగను సార్. 49 సంవత్సరాల జీవితం, 49 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పటి వరకు మందు తాగలే, మందు తాగను నేను. నా పిల్లలు, మా భార్య, నా జీవితం మంచిగా ఉండాలి, అందరికంటే మంచిగా బ్రతికిన వాళ్ళం కావాలి, 10 మందికి హెల్పింగ్ నేచర్ చేసినోని కావాలని నాది. నేను చేసిన పని అది అట్లా ఉన్నది సార్. నేను చేసింది ఒకటి తప్పు, పెళ్లి చేసుకునడమే తప్పు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఓకే, అది సార్. అంటే గెట్ టుగెదర్ పార్టీ వచ్చిన తర్వాత మీకు తెలిసిందా గెట్ టుగెదర్ పార్టీ పోయిందని? చెప్పలేదు సార్ నాకు. పోతా గెట్ టుగెదర్ పార్టీ ఉంది, మా వాళ్ళు పేరు అందరు మాట్లాడుకున్నారు సార్. లేడీస్ మాట్లాడింది, గుడకంలో ఒక అమ్మాయి మాట్లాడింది. ఆ అమ్మాయా అబ్బాయా అని తెలియదు, అమ్మాయే మాట్లాడింది. ఫస్ట్ రంతు అమ్మాయి వినిపించింది. ఆ అమ్మాయిని పట్టుకొస్తే ఆ గెట్ టుగెదర్ పార్టీలో ఎవరున్నారు ఏంటి, ఆమె వల్ల ఎవరెవరు ఉన్నారు ఆమె వెనుక, అసలు నిజం బయటికి వెళ్తారు సార్ వాళ్ళు. ఆ గెట్ టుగెదర్ పార్టీకి అటెండ్ ఎప్పుడు అయ్యారు, వాళ్ళ అసలు నిజం బయటికి రావాలంటే అప్పుడు వాళ్ళ తాను నుంచి వస్తుంది సార్. సో ఇప్పుడు ఎంక్వైరీలు ఏమని చెప్తున్నారు పోలీసులు? ఎంక్వైరీలు ఏం చెప్తున్నారు సార్? ఫస్ట్ పెరుగుదాయి అది చేసిందని, ఆత్మహత్య చేసిందని చెప్పారు. తర్వాత గుడ్డతో చంపిందని చెప్తున్నారు. అది చెప్పుడు వరకే కానీ అది ప్రూఫ్లు అవి ఏమున్నావో నాకైతే తెలియదు సార్ ఇప్పటి వరకు. ఓకే, అయితే ఇప్పుడు గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళింది 3 నెలలు అవుతుంది. అవును, 3 నెలల నుంచి ఇంతకుముందు మీరు అన్నారు కష్టాలు పెట్టింది, చాలా అనుభవించినని. అసలు ఈ 3 నెలల్లో ఏం చేసింది ఆమె అసలు ఇంట్లో? 3 నెలల్లో నన్ను మా బావ మందు తాగాడు, వచ్చిన డబ్బులన్నీ నా అకౌంట్లో వేస్తాడు. ఇంత ఆస్తి సంపాదించినావు బావా, నా మీదనే పెట్టినావు అని నన్ను చెట్టు ఎక్కించింది సార్. మా భార్య నన్ను ఇంత కూస్తుందని అనుకోలేదు సార్. నేను కలలో కూడా ఉంచుకోలేదు, నా పిల్లలు చంపుతుందని కూడా అనుకోలేదు. ఇంత ప్రేమ చూపిస్తుందంటే ఈ ప్రేమ కంటిన్యూగానే ఉంటుందేమని అనుకున్నా కానీ గొంతు కోసిందాకా తెలియదు సార్ నాకు. అంటే ఈ 3 నెలలు బాగా ప్రేమ ఎక్కువ చూపించేది సార్.